రాశిఫలాలు. పంచాంగం మార్చ్ 17, 2025. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం. శిశిర ఋతువు ఫాల్గుణ మాసం. కృష్ణపక్షం. తిథి చతుర్థి. సాయంత్రం 7:33 నుంచి మరుసటి రోజు రాత్రి 10:09 వరకు. నక్షత్రం స్వాతి. మధ్యాహ్నం 2:47 నుంచి సాయంత్రం 5:51 వరకు. రాహుకాలం ఉదయం 7:55 నుంచి 9:25 వరకు. యమగండం ఉదయం 10:55 నుంచి మధ్యాహ్నం 12:24 వరకు. సూర్యోదయం ఉదయం 6:26. సూర్యాస్తమయం సాయంత్రం 6:22. ముందుగా మేషరాశి. ప్రశాంతంగా జీవితాన్ని సంతోషంగా అనుభవిస్తారు. సమస్యల్లో ఆదుకున్న బంధువులకు తోడ్పడండి. పని పట్ల మీ విశ్వాసం వృత్తి జీవితంపై ప్రభావం చూపుతుంది. ఈ రాశివారు ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. తదుపరి వృషభరాశి. తీరిక సమయం పొందుతారు. ఈ రాశివారికి రుణదాత తీసుకున్న ధనం చెల్లించమని కోరతారు. దీంతో ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. ఇంటి పనులతో బిజీగా ఉంటారు. ఈ రాశివారిలో కొంతమందికి వృత్తిపరమైన అభివృద్ధి పొందుతారు. సమస్యలకు సత్వరమే స్పందించడంతో పాటు ప్రత్యేక గుర్తింపు, గౌరవాన్ని పొందుతారు. వైవాహిక జీవితంలో ఒత్తిడి ఎదుర్కొంటారు. తదుపరి మిథున రాశి. సృజనాత్మకతతో కొత్త విషయాలు సులభంగా నేర్చుకుంటారు. వ్యాపారస్తులు జాగ్రత్త వహించకపోతే ఆర్థిక నష్టాలు తప్పవు. కార్యాలయంలో ఆశ్చర్యానికి గురవుతారు. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. తదుపరి కర్కాటక రాశి. ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా ఉంటారు. ఇంటి పనులు పూర్తి చేయడంలో పిల్లలు సహాయపడతారు. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. సహ ఉద్యోగుల నుంచి ప్రశంసలు పొందుతారు. ఈ రాశివారి సమాచార, పని నైపుణ్యాలు ప్రశంసనీయంగా ఉంటాయి. మేషరాశివారు వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. వృషభ రాశివారికి ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. మిథున రాశివారిలో వ్యాపారస్తులు జాగ్రత్త వహించాలి. కర్కాటక రాశివారు వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. సింహరాశి. అప్పులు తిరిగి పొందుతారు. ఈ రోజు శుభవార్త వినే అవకాశాలు ఉన్నాయి. డబ్బు సంపాదన కోసం కొత్త మార్గాలు పాటిస్తారు. అనుభవజ్ఞుల సలహాలు వినండి. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. తదుపరి కన్యారాశి. ఖాళీ సమయాన్ని పొందుతారు. ఈ రాశివారు సంతానం నుంచి ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. కన్యారాశివారు ఈ రోజు సంతోషంగా ఉంటారు. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. తదుపరి తులారాశి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. డబ్బు సంపాదించడానికి కొత్త ఆలోచనలు చేస్తారు. అతిథుల రాకతో ఇళ్లు సందడిగా మారుతుంది. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. తదుపరి వృశ్చిక రాశి. బంధువుల సహాయంతో వ్యాపారం బాగా చేస్తారు. దీంతో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అతిథుల రాకతో ఇళ్లు సందడిగా మారుతుంది. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. విద్యార్థులు క్రీడలాడుతూ చదువును నిర్లక్ష్యం చేయొద్దు. సింహరాశి వారు శుభవార్త వినే అవకాశాలున్నాయి. కన్యారాశి వారు ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. తులారాశి వారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. వృశ్చిక రాశి వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ధనుస్సు రాశి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఆర్థిక పొదుపు కష్ట సమయాల్లో మిమ్మల్ని ఆదుకుంటుంది. కార్యాలయంలో పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. దీంతో కార్యాలయంలో ప్రశంసలు అందుకుంటారు. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. తదుపరి మకర రాశి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఇంటికి సంబంధించిన వస్తువుల కొనుగోలుతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ప్రేమానుభూతి పొందుతారు. కార్యాలయంలో ప్రశంసలు అందుకుంటారు. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. తదుపరి కుంభరాశి. కుటుంబ సభ్యుల అనారోగ్యంతో ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటారు. ప్రయాణంలో అలసటగా ఉంటారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. ప్రాజెక్టులు, పథకాలు అమలుపరచడానికి మంచి రోజు. అనవసర విషయాలకు దూరంగా ఉండండి. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. తదుపరి మీనరాశి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఇతరుల సహాయం లేకుండా ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. ఇంట్లో అసౌకర్యమైన, ఇబ్బందికరమైన పరిస్థితి సృష్టిస్తారు. సహ ఉద్యోగులు మీ పట్ల అసూయ పొందుతారు. పనిలో ఆశించిన ఫలితాలు రానప్పుడు స్వీయ పరిశీలన చేసుకుని మరోసారి ప్రయత్నించండి. అతిథుల రాకతో ఇళ్లు సందడిగా మారుతుంది. ధనుస్సు రాశివారు కార్యాలయంలో ప్రశంసలు అందుకుంటారు. మకర రాశివారు వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. కుంభరాశివారు ప్రయాణంలో అలసట ఎదుర్కొంటారు. మీనరాశివారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.